నర్సరావుపేట మండలం లింగంగుట్లలో 15 లక్షలతో సీసీ రోడ్లకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూటమి ప్రభుత్వంలో గుంటలు లేకుండా రోడ్లు నిర్మాణం చేసుకుంటున్నాం. లింగంగుట్లలో శ్మశానం నుండి గ్రామంలోకి 15 లక్షలతో రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఆశీస్సులతో గ్రామాల్ని అభివృద్ధి చేసుకుంటూ పట్టణాల్ని అభివృద్ధి చేసుకుందాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం, అభివృద్ధిలో ముందుంటుందని, ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేతలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం నర్సరావుపేట మండలం లింగగుంట గ్రామంలో ఉన్నాం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ఇవాళ పంచాయతీరాజ్ నిధులతోటి మరి లింగగుంటలో శ్మశానం దగ్గర నుంచి ఊళ్ళోకి రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పల్లెని అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి రోడ్డుని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా పార్టీకి అండగా ఉండి ఉమ్మడి కూటమిని గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా సదా రుణపడి ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతోటి మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము. ప్రతి రోడ్డును కూడా మరి కొత్త రోడ్లు వేసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో PM సడక్ యోజన ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా గ్రామాల అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా పట్టణాలు ఒకదాంతో ఒకటి అభివృద్ధి చేసుకుంటూ ఇవాళైతే రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా గుంటలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చుకుంటున్నాం. కాబట్టి మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ రాబోయే కాలంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మించుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లింగంగుంట్ల గ్రామంలో గౌరవ శాసనసభ సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేత మరి పంచాయతీరాజ్ శాఖకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం, గ్రామ వికాసం కోసం కలగన్నారో దాన్ని సాకారం చేసే క్రమంలో ఈరోజు ఆయన పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ మంత్రివర్యులుగా మరి మొట్టమొదటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద 998 కోట్లు విడుదల చేయడం జరిగింది. వాటిని మరి పంచాయతీ సర్పంచుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. అందులో భాగంగా అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు లింగంగుంట్ల గ్రామంలో మరి సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడానికి గౌరవ మరి శాసనసభ సభ్యులు అరవింద్ బాబు గారు వచ్చారు. ముఖ్యంగా ఒకటేనండి, ఎప్పుడైతే గ్రామాలు వికాసం చెందుతాయో ఆ రోజే సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యపడిద్ది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా గ్రామాలు వికాసం కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం ఉమ్మడి NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు మరింత బలంగా పనిచేస్తారని, అంతేకాదు వారు మరి ఈ పనులన్నిటినీ పారదర్శకంగా ఉండాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీటిని పరిగణలో తీసుకొని నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి పనులు గ్రామ అభివృద్ధి కోసం అధికారులు మరి నాయకులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందించాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాము. మరి ఈ విధంగా గ్రామ వికాసానికి నడుం బిగించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మేమందరం జనసేన పార్టీ తరపున, కూటమి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై జనసేన, జై తెలుగుదేశం, జై BJP, జై హింద్.